హెల్తీగా ఫిట్గా ఉండాలని అనుకుంటున్నారా? అయితే ఇలా చేస్తే హెల్తీగా ఉండడమే కాకుండా బరువును కూడా అదుపులో ఉంచుకోవచ్చు. రెగ్యులర్గా వ్యాయామాలు చేయడం, పోషకాహారం తీసుకోవడం, ఆల్కహాల్కి దూరంగా ఉండడం చాలా ముఖ్యం. వ్యాయామం ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి. కనీసం తేలికపాటి వ్యాయామాలు చేయాలి. వీటి వల్ల కేవలం బరువు తగ్గడమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందడంలోనూ, మానసిక పరిస్థితిని మెరుగుపరచడంలో, యాక్టివ్గా ఉండడంలో హెల్ప్ చేస్తుంది. ఎముకలను, కండరాలను దృఢంగా చేస్తుంది. మెరుగైన నిద్రను అందిస్తుంది. శరీరానికి అవసరమైన నీరు అందేలా కూడా చూసుకోవాలి. నిరంతరం హైడ్రేటెడ్గా ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల దాహం తీరడమే కాదు, శరీరం, మెదడును కూడా ఉత్తేజపరుస్తుంది. నిరంతరం యాక్టివ్గా ఉండేలా చేస్తుంది. జీర్ణశక్తిని మెరుగుపరచడం, కీళ్ల నొప్పులు దూరం చేయడం, శరీరాన్ని డీటాక్స్ చేయడం వంటి చక్కటి ఫలితాలు పొందొచ్చు. కాబట్టి వీలైనంత ఎక్కువ నీటిని తీసుకోవడం తప్పనిసరి. అలాగే వాకింగ్, జాగింగ్ కోసం బయటకు వెళ్తూ ఉండాలి. ఇది మిమ్మల్ని మానసికంగా ఉత్తేజపరుస్తుంది. స్వచ్ఛమైన గాలి మీరు ఉల్లాసంగా ఉండేలా చేస్తుంది. అలాగే డి విటమిన్ లోపించకుండా చూసుకోవాలి. డి విటమిన్ బరువు పెరగకుండా సహాయపడుతుంది. ఇక ఆహారం విషయానికి వస్తే, మనం తీసుకునే ఆహారం బరువు పెరుగుదల తగ్గుదలలో కీలక పాత్ర పోషిస్తుంది. సమతుల్యమైన ఆహారం ఆరోగ్య ప్రయోజనాలను అందించడమే కాకుండా బరువును తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. పండ్లు, కూరగాయలు, బీన్స్, నట్స్, ప్రోటీన్ కలిగిన ఫుడ్స్ డైట్లో ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. విటమిన్స్, మినరల్స్, పీచుతో కూడిన ఫుడ్స్ మంచి ఆరోగ్యానికి దోహదపడతాయి. ప్రాసెస్ చేసిన ఫుడ్స్కు దూరంగా ఉండాలి. ప్రాసెస్ చేసిన ఫుడ్లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. తినేందుకు టేస్టీగా ఉన్న ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఫాస్ట్ ఫుడ్ను ప్యాక్ చేసిన ఫుడ్కి చెక్ పెట్టాలి. అప్పుడే మంచి ఆరోగ్యం మన సొంతమవుతుంది. అలాగే ప్రస్తుత కాలంలో పెరుగుతున్న స్క్రీన్ టైంని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. పని కోసం ల్యాప్టాప్, రిఫ్రెష్మెంట్ కోసం ఫోన్ ఎక్కువగా వాడుతున్నారు. ఇలా స్క్రీన్ టైం బాగా పెరిగిపోతుంది. దీని ప్రభావం కంటికే కాదు, మొత్తం శరీరానికి నష్టం కలిగిస్తుంది. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల గుండె జబ్బులు, బరువు పెరగడం వంటి సమస్యలు కూడా వస్తాయి. రోజంతా కూర్చుని చేయాల్సిన పని ఉంటే మధ్యలో కాస్త విరామం తీసుకోవడం తప్పనిసరి. ఈ విధమైన అలవాట్లు చేసుకుంటే హెల్తీగా ఉండొచ్చు. అలాగే ప్రతి ఒక్కరికి మంచి నిద్ర ఉండాలి. నిద్ర మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. బరువును, మానసిక ప్రయోజనాలను అందిస్తుంది. సరైన నిద్ర లేకపోతే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ. గుండె జబ్బులు, మధుమేహం సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. ఆల్కహాల్, ధూమపానం తగ్గిస్తే మంచిది. వీటి వినియోగం ఎక్కువైతే క్యాన్సర్కు దారితీస్తాయి. మన శరీరానికి విటమిన్స్ చాలా ముఖ్యం. ఫుడ్ ద్వారా అవసరమైన విటమిన్స్ని తీసుకోలేకపోతుంటే మెడిసిన్ రూపంలో అయినా తీసుకోవాలి. మల్టీవిటమిన్స్ శరీరానికి అవసరమైన విటమిన్స్ని, పోషకాలని అందిస్తాయి. వీటిని వినియోగించే ముందు వైద్యుల సలహా ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే 6 నెలలకు ఒక్కసారి హెల్త్ చెకప్స్ చేయించుకోవాలి. వైద్య పరీక్షలు రెగ్యులర్గా చేయించుకోవడం వల్ల అనారోగ్య సమస్యలను త్వరగా గుర్తించవచ్చు. ఈ టిప్స్ గనక పాటిస్తే ఆరోగ్యవంతమైన జీవనం సాగించవచ్చు.